హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్ని అందరికీ కూడా హాయ్ అండి. అన్న ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బటన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. అండ్ టుడే వచ్చేటప్పటికి చాలా మంచి కలెక్షన్ అండి, చాలా మంచి ప్రైస్లో అవైలబుల్ ఉంది, వెరీ వెరీ లెస్ ప్రైస్. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు వాచ్ చేయండి. కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చలో ఫ్రెండ్స్, వీడియోస్ ఎందుకు డిలే అవుతుంది అనేది నేను క్లియర్గా వీడియో ఎండింగ్లోపు మీకు ఒక క్లియర్గా అయితే చెప్తానండి. సో కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చలో ఫ్రెండ్స్, అండ్ ఫస్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి. ఇందులో మీకు లెంత్ హైలైట్, ఐటమ్ హైలైట్, అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి వెరీ వెరీ లెస్ ప్రైస్ అండి. డెఫినెట్గా మీకు 200 డెఫినెట్గా మూవ్ అయ్యేటటువంటి ఐటమ్ అండి. సో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 159 ప్లస్ షిప్పింగ్ అండి. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. లెంత్ 28 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. ఐటమ్ గురించి ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో కావాలి అంటే విత్ ప్రైస్ మీరు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 159 ప్లస్ షిప్పింగ్ అండి. 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది. అండ్ లాకెట్ కూడా మీకు డబల్ లాకెట్ బిగ్ సైజ్ ఆఫ్ వస్తుందండి. ఫినిషింగ్ కూడా మరీ డార్క్గా కాకుండా అండ్ లుక్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ గాడ్ మోటివ్ కూడా ఏం లేదండి, చాలా బాగుంటుంది. మేబీ పట్టుకున్నప్పుడు కొద్దిగా లైట్ అనేవని అనిపించవచ్చు. సో వేర్ చేస్తే మ్యాక్స్ ఆ ఫీల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ హుక్ వైజ్ ఇలా వస్తుంది మీకు 28 ఇంచెస్ ఆఫ్ లెంత్లో, దట్టు ఇంత మంచి మ్యాట్ ఫినిషింగ్తో ఉన్న లాకెట్తో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ అండి. ఓన్లీ 159 ప్లస్ షిప్పింగ్. సో ఇట్లా డబల్ లాకెట్ వచ్చేస్తుందండి. 2 బిగ్ సైజ్ కాదు, అలా అని స్మాల్ సైజ్ అయితే కాదండి, అప్ టు బిగ్ సైజ్ అనమాట. సో కింద కూడా మనకి మంచిగా ఇట్లా క్రిస్టల్ హ్యాంగింగ్ ఇచ్చేసారు. అండ్ 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది. ప్లెయిన్ బ్లాక్ బీడ్ 2 లైన్స్లో వచ్చేస్తుంది. అండ్ హుక్ వైజ్ ఇలా ఎస్ హుక్ వచ్చేస్తుందండి. అండ్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి, చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. డెఫినెట్గా మీకు 200 లేనిది ఐటమ్ అయితే ఉండదండి. సో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైజు 159 ఓన్లీ అండి. 159 ప్లస్ షిప్పింగ్. సో వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయి అంటే రీసెంట్గా మా బ్యాక్ పెయిన్ వస్తుందండి. సో ఆ పెయిన్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. తల వరకు కూడా చాలా విపరీతంగా నొప్పి అనిపిస్తుంది. సో అందుకోసము రీసెంట్గా మనం వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. బట్ ఇక నుంచి డెఫినెట్గా వీడియోస్ అయితే మాత్రం కొద్దిగా డిలే అవుతుందండి. సో మీ సపోర్ట్ మాత్రం ఎప్పుడు ఇలానే ఉండాలి. బట్ వీక్లీ 1 వీడియో అయినా డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. బట్ కంటిన్యూస్గా వీడియోస్ కానివ్వండి, డిస్పాచెస్ కానివ్వండి, వెంటనే రిప్లైస్ కానివ్వండి, కొద్దిగా డిలే అయినా కూడా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండి. సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపించేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నాను పట్టీ అండి. సో నాను పట్టీలో కూడా చూడండి, మనకి నాను అనేది కాస్త బ్రాడ్గా వచ్చేసింది. అండ్ క్యూట్ లాకెట్ అండి, ఫిక్స్డ్ క్యూట్ లాకెట్. మనకి లాకెట్కి సేమ్ రిలేటెడ్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ అండి. టోటల్ డిస్ప్లే బాక్స్లో ఉన్న నాను సెట్ విత్ థ్రెడ్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ 270 రూపీస్ అండి. ఓన్లీ 270 రూపీస్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. సో ఇంకా క్లియర్గా చూపిస్తాను. అండ్ నెక్ మెజర్ని బట్టి మీరు ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి. మీకు విడిగా బ్యాక్ సైడ్ చైన్స్ కావాలని కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. కానీ ప్రెజెంట్ అయితే ఫుల్ టైట్ ఉందండి స్టాకు. సో ప్రైజెస్ కూడా మ్యాక్స్ మీరు ఈవెన్ బ్యాక్ చైన్ తీసుకోవాలి అన్నా కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటానండి. సో 50 రూపీస్ వరకు జరుగుతూనే ఉంటుంది. సో ఐటమ్ అయితే హ్యాండ్లో పెట్టుకుని ఒకసారి క్లియర్గా చూపిస్తాను. మీకు టోటల్ నాను సెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ 270 ప్లస్ షిప్పింగ్. ఇయర్ రింగ్స్ కూడా మరీ బిగ్ సైజ్ కాదండి, మీడియం సైజ్లో చాలా ఎక్సలెంట్గా ఉంది. సో కింద మనకి సేమ్ లాకెట్ లానే ఇట్లా 3 అమ్మవారు ఫిక్స్డ్ కాయిన్స్ అయితే వచ్చేసింది. సో బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి, బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. మీడియం సైజ్లో ఇయర్ రింగ్స్ ఉంటుందండి, 2 బిగ్ సైజ్ అయితే కాదు. బట్ లుక్ వైజ్ చాలా బాగుంది, మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేసింది. అండ్ నాను కూడా మీకు స్టిఫ్గా లేదండి, చూడండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో, స్టిఫ్గా లేదు. సో ఇట్లా ఒక మీడియం సైజ్ డాలర్ తోటి ఫిక్స్డ్ డాలర్ ఇచ్చేశారు. సో చాలా బాగుంది డాలర్ లుక్ కూడా. యాజ్ యూజువల్గా మనం ఎవ్రీ వీడియోలో చెప్పేదేనండి, మేబీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ లిటిల్ ఇష్యూ రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. మ్యాక్సిమం అయితే ప్రతి పార్సిల్ మీకు నీట్గా చెక్ చేసి ఏ ఆర్డర్కి ఆర్డర్ నీట్ ప్లాస్టిక్ బాక్స్, బబుల్ ర్యాప్ విత్ సేఫ్ ప్యాకింగ్ అయితే ఉంటుంది. అండ్ చాలా స్పీడ్ డెలివరీ కూడా ఉంటుందండి మన దగ్గర. పట్టీ కూడా బ్రాడ్గా ఉంది. సో వెయిట్లెస్ అనమాట, చాలా చాలా బాగుంది.
విత్ థ్రెడ్ వస్తుంది. హెల్దీ నెక్ ఉంటే ఒకసారి ఎస్టిమేట్ చేసుకొని తీసుకోండి. ఓన్లీ 270 రూపీస్ అండి. డెఫినెట్గా ఒక షిప్పింగ్ అయితే తప్పకుండా యాడ్ అవుతుంది. ఒకే షిప్పింగ్లో బిట్వీన్ 4 పీసెస్ అయినా మీరు తీసుకోవచ్చు. అండ్ హోల్డింగ్ పార్సెల్స్ దయచేసి మీరు పార్సల్స్ అయితే మూవ్ చేయించేసుకోండి. ఎందుకోసము అంటే నేను వర్క్ చేయలేక మీకు లేట్ రిప్లై ఇచ్చాను అనుకోండి. సో సపోజ్ మీరు ఈ వీడియో చూడక ఇదేంటి వీడియోస్ రావడం లేదు అండ్ నేను మెసేజ్ చేసినా కూడా రిప్లై కొంచెం లేట్గా వచ్చింది, ఇదివరకు వెంటనే వచ్చేది కదా అని మీరు మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకూడదని క్లియర్గా చెప్తున్నానండి. సో నాకు ఈ పెయిన్ డిపెండ్స్. నేనైతే డెఫినెట్గా రెగ్యులర్గా వీడియోస్ చేయలేను. ప్యాకింగ్స్ కూడా వీలైతే డెఫినెట్గా నేను వెంటనే మూవ్ చేస్తాను. సో ఒకవేళ డిలే అయ్యి మెసేజ్ లేట్ అయితే మాత్రం మీ సైడ్ నుంచి మీరు అర్థం చేసుకోండి. ఎందుకోసం అంటే ఎప్పటి నుంచో చెప్తున్నాను, పార్సల్స్ మూవ్ చేయించుకోండి అని. అస్సలు పార్సల్స్ మూవ్ అవ్వట్లేదండి. నేను ఈ వీడియో చూడలేదు, నాకు అర్జెంట్ ఈరోజు డిస్పాచ్ చేసేసేయండి అన్నా కూడా నేను చేయలేని సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా డిలే అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ లాంగ్ హారం అండి. సో మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. సో మీ హైట్ మెజర్ని బట్టి 3/4 లేదు అంటే లాంగ్ లెంత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. విత్ లింక్స్ ఎంత, వితౌట్ లింక్స్ ఎంత లెంత్ ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను. మంచి మ్యాట్ ఫినిషింగ్లో ఇట్లా కాయిన్స్ వచ్చేస్తాయి. లక్ష్మీ అమ్మవారి కాయిన్స్ వచ్చేస్తారండి. సో మనకి లాకెట్ వైజర్ ఇలా వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ బ్యాక్ చైన్ అండి. సో విత్ బ్యాక్ చైన్, దట్టు మనం బ్యాక్ సైడ్ చైన్ కూడా ఐటమ్కి అటాచ్ చేసే సెండ్ చేస్తామండి. విడిగా ప్యాకెట్స్లో వేయడం అట్లా ఏం ఉండదు. సో మీకు కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓవరాల్గా విత్ చైన్, వితౌట్ చైన్ ఎంత లెంత్ ఉంది అనేది చూపిస్తాను. ఓన్లీ 430 రూపీస్ అండి. ఓన్లీ 430 ప్లస్ షిప్పింగ్ విత్ బ్యాక్ చైన్. సో ఇక్కడ చూడండి, మరీ డీప్గా చూస్తే ఒక చోట మనకి ఏంటి అంటే ఇక్కడ కొద్దిగా ప్లేటింగ్ అయితే స్టిక్ అయింది. చెప్పాను కదండి, మ్యానుఫ్యాక్చరింగ్ లిటిల్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి అని. మేజర్గా అయితే డెఫినెట్గా ఏ ఐటమ్కి రీచ్ అవ్వదు. అండ్ క్వాలిటీ వైజ్డ్ కానివ్వండి, ఐటమ్ వైజ్డ్ కానివ్వండి, వీడియోలో నేను ఎంత క్లియర్గా వాయిస్ ఇస్తానో మీకు ఆ విధంగానే టూ గుడ్గా రీచ్ అవుతుందండి ఐటము. ఒకసారి విడివిడిగా క్లియర్గా హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తాను. సో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ విత్ పాల్ హ్యాంగింగ్ అండ్ బ్యాక్ సైడ్ ఇలా పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇట్లా మనకి డబల్ లాకెట్ వచ్చేస్తుందండి. మ్యాట్ ఫినిషింగ్లోనే చాలా మంచి షైనింగ్ కూడా ఉంది చూడండి. సో మొత్తం అంతా రిమైన్ ఇట్లా కాసులు వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా మనకి గోల్డ్ ఫినిషింగ్లో చైన్ వస్తుందండి. చైన్ కూడా మీకు సన్న చైన్ అట్లా కాదండి, చూడండి లింక్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది అండ్ చాలా బాగుంది. సో నేను వితౌట్ చైన్ విత్ చైన్ లెంత్ అయితే చెప్తాను. సో 8:30 to 8.5 to 9 వరకు ఉందండి వితౌట్ చైన్. వితౌట్ బ్యాక్ చైన్ 8.5 to 9 ఉంది. సో బ్యాక్ సైడ్ చైన్ అటాచ్ చేయగానే డెఫినెట్గా మనకు ఒక 3 to 4 ఇంచెస్ అయితే పైన ఇంక్రీజ్ అవుతుంది. సో లెంత్ కూడా హైలైట్ ఏనండి. టూ లాంగ్ లెంత్ కాకపోయినా డెఫినెట్గా లాంగ్ లెంత్ ఫీల్ అయితే ఉంటుంది. చాలా మంచి ప్రైజింగ్ అండి. అసలు మనకి షార్ట్ పీసే 500 ఆ రేంజ్ లేనిది నెక్ సెట్స్ లేవు. అలాంటిది చాలా మంచి ప్రైస్ అనమాట. అండ్ ఇప్పుడు చూపిస్తున్న మనకి గుండ్లమాల అండి. సో మనకి గుండ్లమాలలోనే ఇదొక స్పెషల్ పీస్ అనే చెప్తాను. ఎందుకోసము అంటే ఈ బీడ్స్ అనేవి మీకు కాసంత స్కై బ్లూలోనే డార్క్ లాగా కనిపించవచ్చు. బట్ అట్లా కాకుండా కాసంత బీడ్స్ అనేవి ఇక్కడ ఇచ్చిన మొనాలిసా బీడ్స్ అనేవి కాస్త లైట్ అండ్ డార్క్గా చాలా మంచి లుక్ అయితే ఉందండి. ఈ పాల్స్ కానివ్వండి, ఐటమ్ లుక్ కానివ్వండి, చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఈ పీస్ మీకు 200 లేనిది అస్సలు మూవింగే లేదండి. సో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 175 ఓన్లీ అండి. హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా చూపిస్తాను. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. సో మనకు అంతా కూడా మొత్తం అంతా ఇట్లా గోల్డ్ బాల్స్ వచ్చేసింది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి చూడండి, అప్ అండ్ డౌన్ మోనాలిసా మిడిల్లో ఇట్లా పాల్ వచ్చేసింది. అండ్ కింద చూడండి మనకి ఇట్లా గోల్డ్ బాల్ అండ్ కింద వచ్చేటప్పటికి మనకి బుట్టాకి కాసంత గుట్టి పూసల లుక్లో హ్యాంగింగ్ లాగా ఇచ్చేసారు. సో ఓవరాల్గా ఐటమ్ చాలా బాగుంది. లెంత్ కూడా డెఫినెట్గా మీకు 18 ఇంచెస్ షోర్గా ఉంటుంది. ఓవరాల్గా లెంత్ ఎంత అనేది చూపిస్తాను. హుక్ కూడా చూడండి ఎంత స్పెషల్గా ఉందో. ఓన్లీ 175 ప్లస్ షిప్పింగ్ అండి. మీకు లాస్ట్ బుట్ట హ్యాంగింగ్తో కలిపి 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ వస్తుందండి. ఇక్కడ హుక్ దగ్గర నుంచి ఇక్కడ బుట్ట హ్యాంగింగ్ వరకు మీకు టోటల్గా 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. లెంత్ కూడా హైలైట్ అండి.
మనకి చూడండి హ్యాంగింగ్ దగ్గర ఇట్లా 3 పర్ల్స్ ఇచ్చేసారు. కింద ఒక బుట్ట హ్యాంగింగ్ వచ్చేసింది. మేబీ ఇక్కడ మధ్యలో చుట్టిన రింగ్స్ ఉన్నాయి చూసారు, అది అటు ఇటు మూమెంట్ ఉంటుంది కాబట్టి బాగా డీప్‌గా చూస్తే ఆ రింగ్స్ ఏమన్నా కొద్దిగా వైట్ లుక్ కనిపించొచ్చు. అది కూడా బాగా డీప్‌గా చూస్తే. సో చూడండి, ఇక్కడ చెప్పాను కదా మీకు బుట్ట హ్యాంగింగ్ ఉంది. బుట్టకి ఇట్లా పర్ల్స్ ఇచ్చారు చిన్నగా అని. సో ఓవరాల్‌గా ఐటమ్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ హుక్ కూడా చూడండి చాలా స్పెషల్‌గా ఇక్కడ మనకి ఇట్లా సైడ్కి పోకుండా అడ్జస్టబుల్గా చాలా బాగుంది పీస్ అయితే మాత్రం. మంచి ప్రైజింగ్ అండి, 175 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇప్పుడు చూపిస్తున్న బ్లాక్ బీడ్ కూడా మీకు డెఫినెట్గా మనం చూపించే ప్రైస్ కంటే అట్లీస్ట్ ఒక 30 రూపీస్ ఆర్ టు 50 రూపీస్ బిట్వీన్ డిఫరెన్స్ అయినా ఉంటుందండి. అంత మంచి పీస్ అనమాట. మీకు బిట్వీన్ 20 ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఉంటుంది. అండ్ 2 లైన్స్లో ఇలా బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది. అండ్ మనకి చివర్లో వచ్చేటప్పటికి ఒక క్యూట్ లాకెట్ అండి. టూ బిగ్ సైజ్ కాదు, కాసంత మీడియం లుక్లో ఇట్లా మనకి అమ్మవారు వచ్చేసారు. పైన చూడండి మనకి గోపురం లాగా అట్లా ఇచ్చేసారు. సో మనకి కొంచెం టెంపుల్ రిలేటెడ్ ఐటమ్ ఎలా అయితే లుక్ ఉంటుందో సో అలా వచ్చేసిందండి. అండ్ మీకు 2 డిఫరెంట్ హ్యాంగింగ్‌తో ఉందండి, మెరూన్ అండ్ గ్రీన్. సో మీరు ఇందులో నుంచి ఏదైనా పిక్ చేసుకోండి. 99 రూపీస్ ఓన్లీ అండి. 99 రూపీస్ ఓన్లీ. 2 లైన్స్‌లో బ్లాక్ బీడ్ వస్తుంది. అండ్ హుక్ వైజ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది క్లియర్‌గా చూపిస్తాను. ఇలా ఒక క్యూట్ లాకెట్ వచ్చేస్తుందండి. సో మంచి మ్యాట్ ఫినిషింగ్లో ఇలా ఒక క్యూట్ లాకెట్ వచ్చేస్తుంది. సైడ్ బై సైడ్ ఇట్లా పాల్ వచ్చేసి పాల్కి రింగ్స్ అటాచ్ చేసి మనకి ఇట్లా 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది. అండ్ ఇట్లా హుక్ దగ్గర మీకు ఇలా ఉంటుంది లుక్ అనేది. అండ్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూడండి. మీరు ఈ 2 పీస్లో ఏది పిక్ చేసుకున్నా కూడా ఈచ్ 99 ప్లస్ షిప్పింగ్ అండి. మనకి ఓన్లీ హ్యాంగింగ్లో ఉన్న బీడ్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుందండి. మెరూన్ బీడు అండ్ గ్రీన్ బీడ్ హ్యాంగింగ్, 2 డిఫరెంట్ బీడ్ హ్యాంగింగ్తో వచ్చేస్తుంది. ఇంకా లాకెట్ కానివ్వండి, లెంత్ కానివ్వండి, ఐటమ్ కానివ్వండి సేమ్ ఉంటుంది. ఈచ్ 99 రూపీస్ ఓన్లీ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ నాను అండి. నాను విత్ ఫిక్స్డ్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్. టోటల్ నాను విత్ ఇయర్ రింగ్స్ విత్ థ్రెడ్ ఓన్లీ 309 అండి. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఈ ఐటెంలో మీకు ఓన్లీ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అంటేనే డెఫినెట్గా 200 కాస్ట్ డెఫినెట్గా ఉంటుందండి. సో అలాంటిది మీకు టోటల్ సెట్ 309 ప్లస్ షిప్పింగ్ విత్ థ్రెడ్ అండి. చైన్ అయితే కాదు, థ్రెడ్. డిస్ప్లే బాక్స్లో నేను చైన్ చూపిస్తే చైన్ వస్తుంది, థ్రెడ్ చూపిస్తే థ్రెడ్ వస్తుంది. అండ్ నాను కూడా చూడండి చాలా బాగుందండి. సింపుల్గా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. నాను పట్టీస్ కానివ్వండి, నెక్ సెట్స్ కానివ్వండి, ఏవైనా సరే మీ నెక్ మెజర్ని బట్టి మీరు ఒకసారి ఎస్టిమేట్ చేసుకొని అయితే బై చేయండి. సో మనం అట్లీస్ట్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా 200-250 కాస్ట్ ఉంటుందండి. ఎందుకోసము అంటే ఇవి మనకి మల్టీ స్టోన్ రావడం వల్ల లుక్ బై నవరత్న ఫీల్ అయితే వస్తుంది. నవరత్నాలో ఎలా అయితే మనకు మల్టీ స్టోన్ కాంబినేషన్ వస్తుందో అలానే వచ్చేసింది. సో మల్టీ స్టోన్ ఉండడం వల్ల మనకు లుక్ అలా ఉంటుందండి. స్టడ్ బిగ్ సైజ్ వచ్చేసింది. ఒక క్యూట్ హ్యాంగింగ్ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ ఇలా పుషర్ బ్యాక్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి మీకు స్టోన్ ఫిట్టింగ్ ఎంత సెక్యూర్డ్గా ఉందో, చాలా ఎక్సలెంట్గా ఉంది. నాను కూడా స్టిఫ్గా లేదండి, నాను కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. బట్ నానుకి ఇచ్చిన చైన్ మాత్రం మీకు సింపుల్గా ఉందండి, సన్నగా అండ్ సింపుల్గా ఉంది అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంది. మిడిల్లో సేమ్ ఇయర్ రింగ్స్ రిలేటెడే డాలర్ వచ్చేసింది మనకి. బ్యాక్ సైడ్ కూడా చూడండి లుక్. మేబీ ఎక్కడన్నా మీకు కాసంత నాను వైట్ లుక్ కనిపిస్తే కనిపించవచ్చండి. సో ఎందుకోసము అంటే ఈవెన్ ఇయర్ రింగ్సే మనకి 200 ప్లస్ కాస్ట్ ఉన్నప్పుడు మనం టోటల్ సెట్ ఇస్తున్న ప్రైస్ 309 ప్లస్ షిప్పింగ్ అండి. ఓన్లీ 309 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ చూడండి ఒక స్టోన్ మీద కొంచెం ప్లేటింగ్ అనేది స్టిక్ అయింది లాకెట్లో. సో అలాంటి మేబీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ లిటిల్ ఇష్యూస్ ఉన్నా మీకు ఓకే అంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి. జస్ట్ ఇక్కడ స్టోన్ మీదే అన్నారు కదా అని అనొద్దండి, నాకు అది కనిపించింది కాబట్టి అది చెప్తున్నాను. సో మన ఫీడ్బ్యాక్స్ ఎవ్రీ ఐటమ్ ఫీడ్బ్యాక్ మీరు క్లియర్గా చూసుకోండి. కమ్యూనిటీలో గ్రూప్స్లో వస్తూనే ఉంటుంది. మనం చూపించిన దానికంటే టూ గుడ్గా ఉంది ఐటమ్ అనే ఫీడ్బ్యాక్సే ఉంటుందండి.
అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ సింగిల్ లైన్ చైన్స్ అండి. సో సింగిల్ లైన్ చైన్స్లో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ చైన్ అయితే మనం ఫస్ట్ టైం చూయించడము. సో ఇది ఏంటి అంటే మనకి కొంచెం షైనింగ్ వైజ్డ్ 3D లుక్ లాగా ఎటు చూసినా షైనింగ్ లాగా కనిపిస్తుంది. అండ్ డాలర్స్ కూడా హైలైట్ అండి. ఇట్లా ఒక మంచి స్టోన్ కాంబినేషన్తో డాలర్స్ ఇచ్చేసారు. క్యూట్ డాలర్స్, అసలు చాలా సింపుల్గా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇందులో మీరు ఏ కలర్ తీసుకున్నా సరే ఈచ్ 89 రూపీస్ ఓన్లీ అండి. తప్పకుండా ఒక షిప్పింగ్ అయితే యాడ్ అవుతుందండి. ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు. ఈచ్ 89 ప్లస్ షిప్పింగ్. మీకు ఏ స్టోన్ కాంబినేషన్ కావాలి అంటే ఆ స్టోన్ స్టిక్ చేసి సెండ్ చేయండి. ఒకసారి హ్యాండ్లో పెట్టుకొని క్లియర్గా చూపిస్తాను. ఓన్లీ ఈచ్ 89 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇట్లా ఒక సింపుల్ స్టోన్ డాలర్ వచ్చేస్తుందండి. మిడిల్లో ఇట్లా ఒక వైట్ ఫ్లవర్ వస్తుంది. మిగతాదంతా ఇట్లా చైన్ వచ్చేస్తుంది. అండ్ ఇలా ఎస్ హుక్ ఉంటుందండి. చైన్ కూడా మీకు చాలా స్మూత్ ఫీల్ ఉంటుంది. ఉన్న స్టోన్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను. మీకు ఏ స్టోన్ కావాలి అంటే ఆ స్టోన్ తీసుకోండి. ఏ చైన్ అయినా సరే మీకు 89 రూపీస్ ఓన్లీ అండి. ఓన్లీ 89 రూపీస్. పేస్టల్ షేడ్ ఉంది, డార్క్ ఉంది. సో చాలా బాగుంది. ఏ స్టోన్ అయినా సరే చాలా చాలా బాగుంది. ఈ మెరూన్ పింక్ కాంబినేషన్ లాగా కనిపిస్తున్న స్టోన్ మాత్రం మీకు కాసంత లైట్ అండ్ డార్క్గా అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. రియల్గా చైన్ షైనింగ్ కానివ్వండి, స్టోన్ షైనింగ్ కానివ్వండి, చాలా చాలా బాగుందండి. మంచి ఆఫర్ ప్రైస్తో పెట్టాలి అనే ఇంటెన్షన్ తోటి ఈ ప్రైస్ పెట్టాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 179 రూపీస్. ఈసారి బ్యాంగిల్లో హైలైట్ ఏంటి అంటే మనకి బ్యాంగిల్ కంటిన్యూషన్లోనే ఇలా అమ్మవారు వచ్చేసారు. అండ్ అప్ అండ్ డౌన్ వచ్చేటప్పటికి ఇట్లా మనకి స్టోన్స్ ఇచ్చేసారు. ఇవి సీజెడ్ స్టోన్ కాదండి, కొంచెం మనకి ఆర్టిఫిషియల్ స్టోన్ లానే ఉంది. బట్ బ్యాంగిల్ అయితే మాత్రం ఎక్కువ గోల్డ్ కనిపిస్తూ రియల్ గోల్డ్కి రిలేటెడ్గా చాలా బాగుందండి. బ్యాంగిల్ సైజ్ కూడా కాస్త బ్రాడ్గానే ఉంది. సో మీరు సింగిల్ బ్యాంగిల్ వేర్ చేసినా కూడా ఆఫీస్ వేర్గా చాలా మంచి లుక్ అయితే ఉంటుంది. సో చాలా మంచి షైనింగ్ ఉందండి. మనకి గోల్డ్లో కూడా చాలా మంచి షైనింగ్ ఉంది. ఇందులో మీకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉంది. 24, 26, 28 సైజెస్ అవైలబుల్ ఉంది. బట్ ఏంటి అంటే నేను బిఫోర్ డిస్పాచ్ మీకు టేప్తో ఒకసారి మెజర్ సెండ్ చేస్తానండి. మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఓకే అంటే మూవ్ చేసేస్తాను. మ్యాక్సిమం వెండర్స్ నుంచి వచ్చిన సైజెస్ అయితే డెఫినెట్గా సరిపోతుందండి. ఒక 10 to 20% మాత్రం మనకి హ్యాండ్లో డిఫరెన్సెస్ ఉండడం వల్ల మేబీ మీరు చెప్పిన సైజ్కి కాస్తంత డిఫరెన్స్ వస్తుంది అని మీకు అనిపిస్తే డెఫినెట్గా మీరు మెజర్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మూవ్ చేయించుకోండి. చాలా మంచి షైనింగ్ ఉందండి బ్యాంగిల్ అయితే మాత్రం. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి. సో మీకు లోపల వైపును కూడా క్లియర్గా చూపిస్తాను ఒకసారి. ఇదంతా హోల్ వచ్చేసిందండి, అదొక డిజైన్ అనమాట. ఇట్లా హోల్ లాగా చాలా చాలా బాగుంది. ఓన్లీ 179 రూపీస్ అండి. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ వితౌట్ లాకెట్ బ్లాక్ బీడ్స్ అడుగుతున్నారండి. సో చాలా మెంబర్స్. అండ్ కొంచెం మేకింగ్ ఐడియా ఉన్న వాళ్ళకు కూడా మంచి పీస్ అనే చెప్తాను. ఎలా యూస్ చేయొచ్చు ఏంటి అనేది నాకు తెలిసిన ఒక ఐడియా అయితే మీకు చెప్తాను. 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది. మీకు 20 ఇంచెస్ ఆఫ్ లెంత్లో ఉంటుంది. మధ్యలో ఇట్లా గోల్డ్ బాల్ కూడా ఇచ్చేసారు. మీకు బ్లాక్ బీడ్కి అటు ఇటు రింగ్ ఉందండి. సో మీ దగ్గర ఏదైనా లాకెట్ ఉండి మీరు అటాచ్ చేసుకుంటే మీరు ఒక మంచి హైలైట్ ఐటమ్ వేర్ చేసిన ఫీలే ఉంటుందండి. ఎందుకోసం అంటే హాఫ్ బ్లాక్ బీడ్ హాఫ్ గోల్డ్ బాల్ వచ్చేసింది. అండ్ హుక్ వైజ్ కూడా ఇలా వచ్చింది. సో మంచి ప్రైజింగ్లో పెడుతున్నానండి. ఈ పీస్ మంచి క్లియరెన్స్ సేల్ ప్రైస్లో పెడుతున్నాను. ఎవరన్నా రీసేలింగ్ అని మేకింగ్ అని వచ్చిన వాళ్ళు ఉంటే పీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. 89 రూపీస్ ఓన్లీ అండి. 20 ఇంచెస్ ఆఫ్ లెంత్లో వస్తుంది. 2 లైన్స్లో వస్తుంది. ఓన్లీ 89 రూపీస్. సో మీరు సింగిల్ పీస్ కంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి ప్రైజింగ్ పెట్టేస్తున్నాను. సో మీకు ఏదైనా మేకింగ్ ఐడియా ఉంటే ఇటు సైడ్ మీరు ఏదైనా డాలర్ యాడ్ చేసుకుంటే ఇటువైపు ఒక బ్లాక్ బీడ్ అయిపోతుంది, ఇటువైపున ఒక బ్లాక్ బీడ్ అయిపోతుంది. సో చూడండి, జస్ట్ మీరు హుక్స్ అటాచ్ చేసేసుకుంటే, లేదు మీ దగ్గర ఏదైనా కొంచెం హెవీ డాలర్ ఉండి అటాచ్ చేసేసుకుంటే మీరు ఒక 300-400లో బై చేసిన ఫీల్ అయితే వస్తుందండి. అంత మంచి ప్రైజింగ్కి ఇస్తున్నాను. ఓన్లీ ఈ ఐటమ్ స్టాక్ క్లియర్ చేద్దాము. సో ఆర్ రీసేలర్స్కి ఆర్ ఎవరైనా బల్క్గా తీసుకునే వాళ్ళకి మంచిగా ప్రైజింగ్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్తో ఈ ప్రైస్ పెట్టేస్తున్నానండి. 89 రూపీస్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జస్ట్ 3 పీసెస్ 3 మోడల్స్ చైన్స్ అవైలబుల్ ఉందండి. సో అందుకోసం మంచి సేల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను. సో మీకు
కొంచెం లావు వస్తదండి చైన్ అనేది. షైనింగ్ మాత్రం బావుంది. 24 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్‌లో అయితే ఉంటుంది. ఓన్లీ 99 రూపీస్ అండి. సో, ఈ చైన్స్ అనేవి మీరు యూజ్ చేసే దాన్ని బట్టి లైఫ్ టైమ్ ఉంటుందండి. బట్ ఈ ప్రైజింగ్‌లో కానివ్వండి, 100 లోపు కానివ్వండి, చాలా సార్లు చైన్స్ అయితే సేల్ చేశామండి. సో, మీరు యూజ్ చేసే దాన్ని బట్టి లైఫ్ టైమ్ చాలా బావుంటుంది. అండ్ ఆ ప్రైజింగ్‌లోనే చైన్స్ మనకి ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటుందండి. సో, ఎక్కువగా మూవ్ అవుతుంది అంటే డెఫినిట్‌గా మనకి మంచి ఐటెమ్ కాబట్టి అనమాట. సో, నేను ఒకసారి హ్యాండ్‌లో పెట్టుకొని క్లియర్‌గా చూపిస్తాను. మీకు డెఫినిట్‌గా 24 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉంటుందండి. సో, ఒక చైన్ అయితే ఈ మోడల్ వస్తది. సో, మోడల్ క్లియర్ అనే అనుకుంటున్నాను. సో, ఇలా ఎస్ హుక్ ఉంటుందండి. సో, జెంట్స్ యూజ్ చేయడానికి కూడా బావుంటుంది. అంటే మనకి కొంచెం లావుగా ఉంది కాబట్టి. సో, 24 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉంటుందండి. మీకు చైన్ కూడా మరి టూ స్టిఫ్‌గా ఏముండదండి. స్మూత్‌గానే ఉంటుంది. మేబీ కాస్తంత స్టిఫ్‌గా అనిపించినా మీరు యూజ్ చేసే దాన్ని బట్టి నార్మల్ అయిపోతుంది. సో, ఇదొక మోడలు. మేబీ మిక్సింగ్‌లో మీకు చైన్ ఏమన్నా కొద్దిగా లెంత్ ఎక్కువొచ్చినా రావచ్చండి. బట్ 24 ఇంచెస్ అయితే షూర్‌గా ఉంటుంది. ఇదొక మోడలు. సో, షైనింగ్ చాలా చాలా బాగున్నాయండి. అండ్ చాలా మంచి స్మూత్ గూడా ఉంది. అండ్ ఇదొక మోడల్ అండి. ఈ మోడల్ కొంచెం లెంత్ అయితే ఎక్కువగా ఉంది. ఇందాక ఇందాక మనము సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ గాడ్ మోటివ్‌తో చూపించాం గదండీ! సో, ఇప్పుడు వితౌట్ గాడ్ మోటివ్ అనమాట. కొంచెం మనకి పైప్ లైక్ మనకి బ్యాంగిల్ లుక్ అలా ఉంటుందనమాట. సో, మీకు అలా అని డెలికేటెడ్‌గా ఏముండదు. మంచి షైనింగ్ ఉంటుందండి. గోల్డ్ ఫినిషింగ్‌లో కూడా చాలా మంచి షైనింగ్ ఉంటుంది. సో, మనకి ఇక్కడంతా కూడా ఇట్లా స్టోన్ కాంబినేషన్ వచ్చేసింది. రిమైన్ అంతా ఇట్లా ప్లెయిన్ వచ్చేసిందండి. రిమైన్ అంతా ఇలా ప్లెయిన్ వచ్చేసింది. సో, చాలా బావుంది. ఇందులో కూడా మీకు 24, 26, 28 సైజెస్ అవైలబుల్ ఉంది. సో, యాజ్ యూజువల్‌గా మీరొకసారి నేను బిఫోర్ డిస్పాచ్ పెట్టే మెజర్ చెక్ చేయించుకొని మీరు క్రాస్ చెక్ చేసుకొని ఒకసారి మూవ్ చేయించుకోండండి. సో, చాలా బావుంది ఐటెమ్ అయితే. సెట్ చాలా వెయిట్‌లెస్‌గా ఉందండి. అసలు వెయిట్ కూడా లేదు. చాలా మంచి వెయిట్‌లెస్‌గా ఉంది. ఓన్లీ 179 ప్లస్ షిప్పింగ్. సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 119 అండి. ఓన్లీ 119. మనకి మంచి డాలర్ వచ్చేస్తుంది. డాలర్ కూడా డీ హుక్ ఉంది. సైడ్ బై సైడ్ రింగ్స్ ఉంది. ఇందులో హైలైట్ ఏంటి అంటే హ్యాంగింగ్‌లో ఇలా డ్రాప్స్ ఇచ్చేసారండి. సో, హ్యాంగింగ్‌లో ఇలా డ్రాప్స్ ఇచ్చేసారు. సో, ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. టూ బిగ్ సైజ్ కాదండి. అలా అని స్మాల్ సైజ్ కాదు. మీడియం సైజ్ టు బిగ్ సైజ్ అన్నట్లు ఉంటుంది. డెఫినిట్‌గా మీకు మీడియం సైజ్ అయితే ఉంటుంది. 120 రూపీస్ ఓన్లీ అండి. ఓన్లీ 120 రూపీస్. సో, నేను ఒకసారి హ్యాండ్‌లో పెట్టుకొని క్లియర్‌గా చూపిస్తాను. సో, మీడియం సైజ్‌లో వచ్చేస్తుందండి. సో, మనకి మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో వచ్చేస్తుంది. ఇట్లా మనకి హ్యాంగింగ్‌లో కూడా డ్రాప్స్ వచ్చేస్తుంది. సో, మీకు మేకింగ్ ఐడియా ఉండి ఈ డ్రాప్స్ మీరు ఇంకే ఐటెమ్‌కైనా యూజ్ చేసుకొని ఇక్కడ జస్ట్ ఒక చిన్న చిన్న పాల్స్ ఇచ్చినా కూడా హైలైట్ అవుతదండి. చూడండి మీకు పైన సైడ్ బై సైడ్ రింగ్స్ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ ఇట్లా ఫిక్సెడ్ డీ హుక్ కూడా ఉంది. సో, హుక్కు, రింగ్స్ 2 రావడం కూడా హైలైట్ అండి. ప్రైస్ కూడా హైలైట్. ఓన్లీ 120 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు చూపిస్తున్న ఐటెంలో ఒక చిన్న కంప్లైంట్ ఉందండి. సో, వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు మీరు. సో, వితౌట్ థ్రెడ్, వితౌట్ చైన్ అండి. సో, కిడ్స్ కానివ్వండి, పెద్దవారు కానివ్వండి యూజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఉన్న లెంత్‌ని బట్టి మీరు ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి. మీకు టోటల్ సెట్ 149 రూపీస్ ఓన్లీ. థ్రెడ్ కానీ, చైన్ కానీ ఏం రాదు. సో, ఇక్కడ కంప్లైంట్ ఏంటి అనేది నేను క్లియర్‌గా వాయిస్ ఇస్తాను. వాయిస్ అయితే స్కిప్ చేయొద్దండి. మీరు స్కిప్ చేసేసి నేను వినలేదు అన్నా కూడా మనం ఏం చేయలేము. ఇంకొకటి మంచి మ్యాట్ ఫినిషింగ్‌లో వచ్చేస్తుందండి. మ్యాట్‌లో కూడా కాస్తంత బ్రైట్ లుక్ అయితే అనిపిస్తది మనకి. సో, ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్‌గా ఉందండి. ఇయర్ రింగ్స్ కూడా సింపుల్ అండ్ క్యూట్‌గా ఉంటుంది. మీకు మేబీ ఎక్కడన్నా కాస్తంత వైట్ లుక్ కనిపిస్తే కనిపియొచ్చండి. బట్ ఈవెన్ మీరు ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా ఒక 100 రూపీస్ అయినా కాస్ట్ ఉంటుంది కదండీ! అలాంటిది డాలరు, ఇయర్ రింగ్స్ అండ్ మనకి సైడ్ నాను పట్టీస్ కూడా వచ్చింది. మీకు ఇట్లా డాలర్ వచ్చేస్తుంది లాకెట్ లాగా. అండ్ సైడ్ నాను పట్టీస్ వచ్చింది. బట్ ఇక్కడ కంప్లైంట్ ఏంటి అంటే నాను పట్టీస్ అనేది ఇదిగోండి చూడండి ఇక్కడ మీకు ఇట్లా ఓపెన్ కనిపిస్తుంది కదా! చైన్స్ అనేవి సరిగ్గా స్టిక్ అవ్వక ఇలా ఓపెన్ కనిపిస్తుందండి. సో, అలాంటి కంప్లైంట్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. ఓకే అంటేనే ఆర్డర్ ప్లేస్ చేయండి. చైన్ గానీ, థ్రెడ్ గానీ రాదు. ఒకసారి మీ నెక్ మెజర్ అనేది ఎస్టిమేట్ చేసుకొని తీసుకోండండి. లేదు అంటే మీరు మల్టీ యూజర్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు.
ఫర్ సపోజ్ మీకు మేకింగ్ ఐడియా ఉండి దీనికి బ్లాక్ బీడ్ అటాచ్ చేసేసుకోవడం కానివ్వండి, ఈ పట్టీల్ని కూడా ఈవెన్ మనము కాసంత ఇయర్కి ఎలా అయినా వేర్ చేయడానికి కానివ్వండి, అట్లా కూడా యూస్ చేసుకోవచ్చండి. డెఫినెట్గా ఇక్కడంతా కాసంత వైట్ లుక్ కనిపిస్తే కనిపించవచ్చు. సో వీడియోస్లో ఏంటి అంటే ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు అని చెప్పిన వీడియోలో లేకుండా ఉంటే ఒకసారి పిక్ పెట్టండి, ఆర్డర్ పెడతాము, ఇలా కూడా మెసేజెస్ వస్తున్నాయండి. సో మనం వీడియో పోస్ట్ చేసిందే మేబీ ఉండొచ్చు అని. సో మేజర్గా అయితే డెఫినెట్గా ఎవరికి రీచ్ అవ్వదండి. సో ఐటమ్ క్వాలిటీ కానివ్వండి, లుక్ కానివ్వండి చాలా హైలైట్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ ప్రైజెస్ అయితే మీరు మూవ్ ఆన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎంత మంచి ప్రైస్ అంటే అంత మంచి ప్రైస్. సో బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసేసేయండి. ఒకసారి నేను పట్టీస్ దగ్గర నుంచి డ్రాప్ హ్యాంగింగ్ వరకు లెంత్ చెప్తాను. 5 ఉందండి. చూడండి మీకు కూడా క్లియర్ కదా. 5కి ఒక పాయింట్ తక్కువగా డ్రాప్ వరకు. ప్రెజెంట్ మన దగ్గర ఫుల్ ట్రెండ్ అండ్ ఫుల్ మూవ్ అవుతున్న ఐటమ్ అయితే నేను చూపించేస్తున్నానండి. గ్లాస్ బీడ్, ఐస్ గ్లాస్ బీడ్స్ అనమాట. డెఫినెట్గా మీకు 50 రూపీస్ రేంజ్లో తీసుకున్నా సరే ఎంత మంచి లుక్ ఉంటుందంటే ఫుల్ సాటిస్ఫైడ్ ఉంటుందండి. ఎందుకోసము అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ అండి ఈ ఐటమ్ మనం తెప్పించడము. సో ఇంకా రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది. మీకు డెఫినెట్గా ఒకవేళ ఎవరైనా రీసేల్ చేసుకోవాలి అనుకున్నా కూడా బెస్ట్ పీస్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే మనం ఒక 300, 500 ఒక ఐటమ్కి ఇన్వెస్ట్ చేసినా కూడా మనకు వచ్చే మార్జిన్ చాలా తక్కువ ఉంటుందండి. అలాంటిది ఒక 50 రూపీస్ గ్లాస్ బీడు ప్రెజెంట్ 80 to 100 వరకు కూడా మూవ్ అవుతున్న ప్రైజింగ్ అయితే ఉందండి. సో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 49 రూపీస్ ఓన్లీ అండి. ఇందులో మీకు డబల్ షేడెడ్ ఉంటుంది, సింగిల్ షేడెడ్ ఉంటుంది. ఓవరాల్గా లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఉన్న బీడ్స్ మొత్తం చూపించేస్తాను మీకు. మీరు ఏ పీస్ అయినా తీసుకోండి. 49 రూపీస్ ఓన్లీ అండి. ఓన్లీ 49 రూపీస్. అసలు చాలా మంచి షైనింగ్ ఉంటుంది. చాలా మంచి ఫాస్ట్ మూవింగ్ ఉందండి. వన్స్ చూపించాను అంటే 1 అవర్లోనే సోల్డ్ అవుట్ అవుతుందండి. అంత మంచి డిమాండెడ్ పీస్ అనమాట. రీసెల్లింగ్కి కూడా బెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకోసము అంటే పర్ సపోజ్ 70, 80 రూపీస్ వరకు సేల్ జరుగుతుంది అన్నా కూడా చూడండి మనం పెట్టిన అమౌంట్ 50 రూపీస్. సో మనం ఎంతవరకు సేల్ చేయొచ్చు. సో మంచి ఐటమ్ అనమాట. ఓన్లీ ఈచ్ 49 రూపీస్ ఓన్లీ అండి. ఇంకా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను. ఒకసారి హ్యాండ్లో పెట్టుకొని కూడా చూపిస్తున్నాను చూడండి. మీరు ఏదేమైనా కొంచెం టిక్ చేసి క్లియర్గా పంపించేసేస్తే ఫాస్ట్గా ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందండి. సో ఇవి ఒక 3 డిఫరెన్సెస్ అండి. మిడిల్లో ఉన్న డబల్ షేడ్ మాత్రం డార్క్ డబల్ షేడ్ ఫస్ట్లో వచ్చిందండి, మళ్ళీ ఇప్పుడే వచ్చిందనమాట. బ్లాక్ అండ్ డార్క్ గ్రీన్ బ్లాక్ అండ్ సంథింగ్ గ్రీన్ కాంబినేషన్. ఇవి ఒక 3 పీసెస్, 3 కలర్స్ కూడా చూపిస్తాను. మీరు ఏ పీస్ అయినా తీసుకోండి. 49 రూపీస్ ఓన్లీ. మంచి లుక్ అయితే ఉంటుంది. బీడ్ అయితే చాలా మంచి షైనింగ్ ఉంటుందండి. ఒక గ్లాస్ బీడ్ బ్రేక్ అయిన షైనింగ్ లుక్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. ఇంకొక 3 డిఫరెన్సెస్ అండి. సో మీరు అనుకున్న కలర్ లేకపోయినా కూడా మీరు ఏ కలర్ తీసుకున్నా కూడా మీకు రీచ్ అయ్యాక ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. వై బికాస్ చాలా మంచి ప్రైజింగ్లో ఒక స్పెషల్ పీస్ అనమాట. గిఫ్టింగ్కి కానివ్వండి, కిడ్స్కి కానివ్వండి, పెద్దవారు యూస్ చేయడానికి కానివ్వండి చాలా మంచి స్పెషల్ లుక్ అయితే ఉంటుంది. సింగిల్ షేడ్స్ ఉన్నాయి, డబల్ షేడ్స్ ఉన్నాయి. ఏ పీస్ అయినా సరే, ఏ కలర్ కాంబినేషన్ అయినా సరే చాలా చాలా బాగుందండి. ఇంకొక 3 కాంబినేషన్స్ అండి. ఈ పీస్ ఒక కాంబినేషన్. సో ఓవరాల్గా మీరు ఏ పీస్ తీసుకున్నా కూడా ఓన్లీ 49 రూపీస్ అండి. బట్ గ్లాస్ బీడ్స్ అనేవి వెయిట్ ఎక్కువ వస్తుందండి. 1 to 5 పీసెస్ వరకు మీకు ఒక షిప్పింగ్లో వచ్చేస్తుంది. సో మోర్ దెన్ 5 తీసుకుంటే మాత్రం షిప్పింగ్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా అయితే అవుతుందండి. మనం
చాలా మంచి నీట్ ప్యాకింగ్ అండి. మీరు ఏ చిన్న ఐటెం తీసుకున్నా సరే డెఫినెట్‌గా ఏ పీస్‌కి ఆ పీస్ కవరు నీట్ కవర్, న్యూ కవర్ ఉంటుంది. అండ్ న్యూ ప్లాస్టిక్ బాక్స్ విత్ బబుల్ ర్యాప్ నీట్ ప్యాకింగ్ అయితే ఉంటుందండి. మంచి షిప్పింగ్ చార్జెస్‌లో కూడా సెండ్ చేసేస్తాము. సో మీకు సర్వీస్ లేకపోతే తప్ప డెఫినెట్‌గా మీకు డీటీడీసీ నుంచే వస్తుంది పార్సెలు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కాంబినేషన్ మాత్రం మనకి మిక్సింగ్‌లో వచ్చిందండి. సో 1, 2 అంటే కొన్ని పీసెస్ అయితే ఇట్లా రెడ్ ఎక్కువ కనిపించడం, బ్లూ ఎక్కువ కనిపించకపోవడం. కొన్ని పీసెస్‌లో ఏంటంటే బ్లూ తక్కువ కనిపించడం, రెడ్ ఎక్కువ కనిపించడం. సో అట్లా మల్టీ కాంబినేషన్ వచ్చేసిందనమాట. ఈ 2 మాత్రం మీకు ఈ 2 కాంబినేషన్‌లో ఏదైనా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండండి. ఎందుకోసం అంటే ఏ కాంబినేషన్ ఎన్ని పీసెస్ వచ్చింది అనేది చెప్పలేము. మొత్తం అంతా మిక్సింగ్‌లో వచ్చిందనమాట. కొంచెం డీప్‌గా అబ్జర్వ్ చేస్తే తప్ప మనకి కూడా ఏంటంటే లైట్ ఎఫెక్ట్‌కి కాసంత ఈ 2 కూడా నియర్లీ ఈక్వల్ అనిపిస్తుంది. సో ఈక్వల్ అనిపించినా సరే ఈ చిన్న క్లారిఫికేషన్ మీకు ఇస్తే మీకు క్లియర్‌గా ఉంటుంది కదా అని చూపిస్తున్నానండి. సో రెండిట్లో ఏదైనా రీచ్ అవ్వచ్చు. ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. 49 రూపీస్ ఓన్లీ. అసలు డార్క్ కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. అంటే ఇప్పటివరకు లైట్ కాంబినేషన్సే చూసాం కదా! బట్ ఈ రెడ్ అండ్ ఈ కాంబినేషన్ చాలా బాగుంది. హుక్ వైస్‌ది ఇలా వచ్చేసింది. సో హోల్డింగ్ పార్సిల్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఈ మంత్ ఎండింగ్ లోపు క్లియర్ చేయించేసేసుకోండి. సో ఒక 3-4 వీక్స్ వరకు మాత్రం మన వీడియోస్ అయితే డెఫినెట్గా డిలే అవుతుందండి. రిప్లైస్ కూడా డిలే అవుతుంది. సో మనం ఎప్పుడు కూడా రిప్లైస్ కానివ్వండి, డిస్పాచెస్ కానివ్వండి లేట్ ఉండదు. బట్ ఎందుకు వీడియోస్ రావడం లేదు, ఎందుకు డిస్పాచెస్ లేట్ అవుతుంది అంటే రీజన్ అయితే చెప్పాను కదండి క్లియర్గా. సో ఇక్కడ బ్యాక్ పెయిన్ అనేది కొంచెం నార్మల్ పెయిన్ లాగా కాకుండా చాలా ఎక్కువగా వస్తుందండి. ఆ పెయిన్ మనము ఏముందిలే అని చెప్పి లైట్ తీసుకొని నేను పార్సిల్స్ అలానే కంటిన్యూ చేశాను అంటే హెడ్ వరకు కూడా విపరీతంగా నొప్పి వస్తుంది. సో అందుకోసమే నేను వీడియోస్ అయితే డిలే చేస్తున్నాను. బట్ స్టాప్ చేయడం అయితే జరగదండి. బట్ డిలే అయితే అవుతుంది. సో హోల్డింగ్ పార్సెల్స్ ఎవరివన్నా ఉండి మేబీ మాకు తర్వాత డేట్స్లో మాకు నీడ్ ఉంది అనుకుంటే ఈ మంత్ ఎండింగ్ లోపే మూవ్ చేయించేసేసుకోండి. సో మీరు నేను ఈ వీడియో చూడలేదు, నాకు ఇప్పుడు అర్జెంట్ ఉంది అంటే మీ సిచ్యువేషన్స్ డిపెండ్స్. మీ రీజన్ కరెక్ట్. బట్ నా సిచ్యువేషన్ డిపెండ్స్. నేను చేయగలుగుతానో లేదో చెప్పలేనండి. సో అందుకోసమే హోల్డింగ్ పార్సెల్స్ అయితే దయచేసి మూవ్ చేయించుకోండి. డెఫినెట్గా వీక్లీ వన్స్ అయితే వీడియో రిలీజ్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.